వెల్కమ్ టు E6 టీవీ. ఐకమత్యంతో మున్నూరు కాపు సత్తా చాటుదామన్నారు మున్నూరు కాపులు. ఇక మున్నూరు కాపు ఆధ్వర్యంలో ఘనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు సన్మానం నిర్వహించారు. ఐకమత్యంతో ఉండి మున్నూరు కాపుల సత్తా చాటుదామన్నారు మాజీ మేయర్, మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్. నిజామాబాద్ మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో శివాజీ నగర్ నుంచి ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఉద్దేశించి ధర్మపురి సంజయ్ మాట్లాడారు. మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలని, ఏ కష్టం వచ్చినా జిల్లా కేంద్రంలో నేనున్నానని మర్చిపోవద్దన్నారు. రాజకీయంగా ఎదుగుదలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ సింహాలు ఉన్నాయని, ఏ విషయంలోనైనా అండగా ఉంటానన్నారు. జిల్లాలో 450 పైచిలకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ గా గెలవడం గొప్ప విషయమన్నారు. ఇంతమందిని ఒకే వేదికపై సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ కండువాలు ఒకటి ముడివేస్తే నిజామాబాద్ జిల్లాను రావచ్చన్నారు. రాబో రోజుల్లో మున్నూరు కాపులతో బ్రహ్మాండంగా సభ నిర్వహించనున్నామని చెప్పారు. సన్మాన కార్యక్రమం కోసం ఎంతో మంది శ్రమ దాగుందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. అందరినీ ఇలా చూస్తుంటే ఆనాడు తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ గుర్తొస్తున్నారన్నారు. ఆయన సంఘానికి ఎంతో సేవ చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, గ్రామ, మండల స్థాయిలలో మున్నూరు కాపులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మపురి సంజయ్ కి సంబంధించినటువంటి వీడియో ఉంది, చూద్దాం. పెద్దలు గౌరవనీయులు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనందరినీ ప్రోత్సహించి మనకు సపోర్టుగా నేను కూడా మీతో పాటు ఉన్నానని ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలు తారబిన్ ఆత్మన్ గారు, ఆకుల లలిత గారు, ఆకుల సుజాత గారు, మా నిజామాబాద్ జిల్లా సంఘ సభ్యులందరూ, గెలిచినటువంటి సర్పంచులు, మహిళా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సోదరులు, జిల్లా వ్యాప్తంగా నుండి మున్నూరు కాపు సంఘ పెద్ద మనుషులు, పెద్ద కాపులు, ఎక్స్ ప్రెసిడెంట్లు, యూత్ ర్యాలీని ఘన విజయం చేసినటువంటి యూత్, ప్రతి సోదరుకి, సోదరుమాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిజామాబాద్ చరిత్రలో నాకు చెప్పినంత మటుకు ఇప్పటి వరకు ఇటువంటి ఇంతమంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో నిజామాబాద్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి సన్మానం చేసినటువంటి చరిత్ర లేదు. ఆ అవకాశం మా నాన్న, ఆ భగవంతుడు, మీరందరూ నాకు ఇచ్చినందుకు మీకు 2 చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ర్యాలీ తర్వాత ఈ సభను చూడటానికి ఇక్కడ ఉన్న కళ్ళే కాదు, చాలా కళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కెమెరాల ముందు, టీవీల ముందు కూర్చొని చూస్తా ఉన్నాడు. ఎట్లా చేస్తాడో చూద్దాం. ఇగో ఇట్లా చేస్తాం. ఈ రోజు వీడియోలు రాత్రికి బయలుదేరిన తర్వాత ఈ గ్రీన్ కండువాలు తిరిగినప్పుడు ఎంతో మంది గుండెలలో చక్రాలు తిరుగుతాయి. మీరందరూ, నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలిసి పిలిచే సమయం, సందర్భం లేకపోయినప్పటికీ మెసేజ్లకు, ఒక వీడియోకు నేను 2 చేతులు జోడించి దయచేసి రండి అని పిలిచినందుకు, జిల్లా వ్యాప్తంగా మీరందరూ స్పందించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఆరంభం మనకి ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉంటాయి. మీలో ఉన్న ఐకమత్యాన్ని తట్టుకుంటూ ప్రతిసారి చెప్తానే ఉంటాం. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ఈ పూర్తి బాధ్యత స్వీకరిస్తుంది. మీలో ఎవరికి ఎప్పుడు ఏ రోజు నష్టం వచ్చినా నిజామాబాద్ టౌన్ లో మా వాళ్ళు ఉన్నారని నిర్భయంగా నిద్రపోండి. ఇక్కడ సింహాలు ఉన్నాయి నిజామాబాద్ లో. మీకు ఏ రోజు ఈ గవర్నమెంట్ ఉన్న
మొన్న కొన్ని పార్టీలు ఒక్క టికెట్ ఇవ్వలే, తగ్గేదే లేదు. నువ్వు ఇవ్వకపోయినా సరే గుంజుకుని ఈసారి మున్నూరు కాపుల ఐకమత్యం ఉంటే ఒక్కసారి అందరూ చేతులు జోడించి పైకి మీ పీకి బిగించండి. ఈసారి నెక్స్ట్ సభకి ఈ ప్రాంగణం సరిపోవద్దు. మీరు డిమాండ్ చేయాలా, నువ్వు పెద్ద గవర్నమెంట్ సంఖ్య మేము నింపుతాం అనే ధైర్యంతో నెక్స్ట్ సభ జరగాలి. ఈ రోజు గత వారం రోజుల నుంచి నేను ఒక్కడినైనా నువ్వు ఒక్కడి కాదు, నీ ఎంట మేము సైన్యం ఉన్నామని నిల్చున్న ప్రతి మున్నూరు కాపు సోదరుడికి నేను రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను పడుకున్నా సరే వాళ్ళు పడుకోకుండా తెల్లారుల కోసం పనిచేశారు, మీ అందరి కోసం పనిచేశారు. ఈ సభ వెనకాల చాలా మంది సోదరులని శ్రమ ఉంది. కేవలం ఆలోచన నాదైతే శ్రమించి ఆచరించిన వారు కొన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరికి వారికి ధన్యవాదాలు. సో మీ అందరికి ఆకలిస్తూ ఉంటుంది, ఎక్కువ సమయం తీసుకోవడం, చాలా మాట్లాడాలని ఉంది. ఒకటే లాస్ట్కి చెప్తా, జై మున్నూరు కాపు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇవి పోకుండా అప్డేట్స్ స్టే విత్ us.